నెల 16న ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో చనాకా కోరాట బ్యారేజీ పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తారు. అక్కడి నుంచి నిర్మల్ జిల్లాకు చేరుకుని మమడా మండలం పొన్కల్ గ్రామం దగ్గర నిర్మించిన సదర్మాట్ బ్యారేజీని ప్రారంభించి యాసంగి పంటల కోసం నీటిని విడుదల చేయనున్నారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ బహిరంగ సభ వేదికగా మున్సిపల్ ఎన్నికల సమర శంఖాన్ని ముఖ్యమంత్రి పూరించనున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యే వెడ్మా బొత్సు పటేల్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా పర్యటనను అయితే చేయనున్నారు. నిర్మల్ జిల్లాలో మామడ మండలంలోని పొన్కల్ వద్ద నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ అక్కడ శంకుస్థాపన చేసి యాసంగి పంటల కోసం అక్కడ నీటిని విడుదల చేయనున్నారు. ఈ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే ప్రారంభమయ్యాయి. ఏర్పాట్లకు సంబంధించి మాతో మాట్లాడడానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు వెడమ బొజ్జి గారు ఉన్నారు. సార్ చెప్పండి, సీఎం మీటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సీఎం సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా సలహాదారులు మరి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నిర్మల్ రాబోతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఈరోజు బ్యారేజ్ దగ్గర కూడా వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమేమి చేయటం, ఇంకేమైనా మిగతా పనులు ఏమైనా పెండింగ్లు ఉంటే అవన్నీ కూడా ఈ 2 రోజుల లోపల అంటే రేపటికల్లా పూర్తి స్థాయిలో అయ్యేటట్టు చూస్తాం. అదేవిధంగా నిన్న ఆల్రెడీ కలెక్టర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా పోయి విజిట్ చేసి, అధికారులందరూ కూడా చూసి విజిట్ చేసి అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం అనేది జరిగింది. నేను ఈరోజు స్వయంగా దాంతోపాటు మంత్రి గారు కూడా మేము వెళ్ళేసి అవన్నీ కూడా చూసేసి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేస్తున్నాం. దాని తర్వాత అక్కడ వచ్చిన ఫస్ట్ అయితే చనగా కోరాడు వెళ్తారు. దాని తర్వాత సదర్మట్ వచ్చి సదర్మట్ నుంచి నెక్స్ట్ ఎన్టీఆర్ గ్రౌండ్ నిర్మల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాము. ఆ బహిరంగ సభలో మరి రాబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేయనున్నారు. అంటే ప్రధానంగా సార్ మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన సమరశంఖం నుంచి కూడా ఇక్కడ నుంచే పూరించినట్లు కూడా తెలుస్తున్నది. ఈ మున్సిపల్ ఎన్నికలకి ఎజెండాగానే ఈ సభ కొనసాగనుందా సార్? 100% ఆ రోజులు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే మొదలైంది, ఇంద్రవెల్లి నుంచి. ఈరోజు మున్సిపాలిటీ పోరు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మున్సిపాలిటీ కూడా ఇక్కడ నుంచే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా నిర్మల్ కేంద్రంగా దాని మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొత్తంగా అంటే సీఎం రేవంత్ రెడ్డికి సీఎం కాకముందు కూడా పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఇంద్రవెల్లి ఒక సెంటిమెంట్గా అయితే కొనసాగింది. ఈసారి ఇక్కడ పర్యటనకు వస్తున్న 2 రోజుల తర్వాతనే ఇక్కడ కేస్లాపూర్ జాతర కూడా జరగనుండి. కేస్లాపూర్ జాతర మహాపూజకు కావచ్చు, అటు దర్బాకు కావచ్చు ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ముఖ్యమంత్రి గారు వస్తారు రాదు తెలియదు, బట్ ఆహ్వానం అయితే చేస్తున్నాం. మొన్ననే యాక్చువల్లీ ఆహ్వానం చేయాలి అసెంబ్లీ ఉండగానే, సరే వాళ్ళు పీఠాధిపతులు కావచ్చు వాళ్ళందరూ కూడా రావడం కొంత ఆలస్యమైంది, వారు కలవలేకపోయారు. కానీ 16 నాడు వచ్చిన రోజు వాళ్ళందరితోటి కల్పించేసి తప్పకుండా రావాలని మేము ఆహ్వానిస్తాం. ఇప్పటికైతే డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమ గారు పర్యటన డిక్లేర్ అయిపోయింది. కొండా సూర్య గారు, సీతక్క గారు, అదేవిధంగా అడ్లూరు లక్ష్మూరు గారు, వివేక్ వెంకటస్వామి గారు, జూపల్లి కృష్ణారావు గారు, వీరైతే ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. వీళ్ళకి 100% వీళ్ళు వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వస్తారా రాదు ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే వారి షెడ్యూల్ని బట్టి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి హామీలు దొరికే అవకాశం ఉన్నది సార్? తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం అవుతామని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నా నియోజకవర్గంలో ఇంకో 2nd ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి, అదేవిధంగా డిగ్రీ కళాశాల కావాలి, ప్రధానమైన సమస్య. దాంతోపాటు ఇంటర్నల్గా ఉన్నటువంటి టౌన్ లిమిట్స్లలో రోడ్ వైడింగ్ చేయాలని నేను ప్రతిపాదన గతంలో పెట్టడం జరిగింది. ఒక 100 కోట్లకు సంబంధించి అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేయాలని నేను అనుకుంటాను. ఇప్పుడు పోయిన మంత్రులతోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఇది అంటే మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు. వచ్చే 2 రోజుల్లో కూడా ఉన్న సదర్మాట్ బ్యారేజ్కి సంబంధించిన పనులు ఏవైతే మిగిలిపోయాయి అవి కూడా కంప్లీట్ చేసేసి ఈ నిర్మల్ సభ వేదికంగానే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమరశంఖం అయితే ముఖ్యమంత్రి పూరించినట్లు వెడమ బొజ్జి గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్. ఎన్టీఆర్ జిల్లా